నగరంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పైన ఎక్కువగా జరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో పర్యవేక్షణ సరిగ్గా లేదని వాహనదారులు వాపోతున్నారు. కొన్ని చోట్ల వీధి దీపాలు కూడా లేకపోవడంతో కూడా ప్రమాదాలకు దారితీస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఓఆర్ఆర్పై రోజు రోజుకి ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చూసుకున్నట్లయితే కూడా పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో మితిమీరిన వేగంతో వెళుతున్నారు. అంతేకాదు లైట్స్ అక్కడక్కడ సరిగా లేకపోవడంతో కూడా వాహనదారులు అయితే స్పీడ్గా వెళ్ళడము, ముందొచ్చే వాహనాలు వెనుకొచ్చే వాహనాలు సరిగా కనిపించకపోవడంతో కూడా ప్రమాదాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు ఇటు పెరుగుతూనే ఉన్నాయి రోజు రోజుకి కూడా. అయితే ఎక్కువగా చీకటి వేళల్లో అయితే జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ పైన లైటింగ్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయకపోవడము ప్రమాదానికి ఒక కారణం అవుతున్నాయంటూ కూడా వాహనదారులు అయితే వాపోతున్నారు. గత ఏడాది రాచకొండలో చూసుకున్నట్లయితే కూడా 3488 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 76 ఓఆర్ఆర్ పైన జరిగాయి. అలాగే సైబరాబాద్లో చూసుకున్నట్లయితే కూడా 4608 రోడ్డు ప్రమాదాలు అయితే జరిగాయి. అందులో 152 ప్రమాదాలు అయితే ఓఆర్ఆర్ పైన జరిగాయి. 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు జరగకుండా గత ప్రభుత్వం హయాంలో ఎన్నో చర్యలు అయితే తీసుకున్నారు. అయితే నేడు ఓఆర్ఆర్ పైన కూడా అధికారిక యంత్రాంగం పర్యవేక్షణ కొరబడింది. అంతేకాదు ప్రయాణించేటప్పుడు వాహనదారులు కూడా ఎక్కువగా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే రోడ్డు ఎక్కువగా ఫ్రీగా ఉండడం కూడా ఉంటుంది కాబట్టి పెట్రోలింగ్ వాహనాలు కూడా సరిగ్గా తిరగడం లేని వాహనదారులు అయితే చెబుతున్నారు. ఓఆర్ఆర్ పైన 120 కిలోమీటర్ల వేగ పరిమితి ఉంది. దీంతో చాలా సందర్భాల్లో కూడా అతివేగమే ప్రమాదానికి కారణమవుతున్నాయి. రోడ్లపై ఆగి ఉండే వాహనాలు కూడా దీనికి తోడవుతున్నాయి. శివారు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరగడానికి చీకటి కూడా మరో కారణం అవుతుంది. ఓఆర్ఆర్పై రాత్రి వేళలో చూసుకున్నట్లయితే కూడా అక్కడక్కడ వీధి లైట్లు పనిచేయవు. చీకటి కూడా మొత్తం అలుముకుంటుంది. మరోపక్క నిద్రమత్తులో తెల్లవారుజామున ఎక్కువ ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇక మల్కాజ్గిరి కమిషనర్ పరిధిలో చూసుకున్నట్లయితే కూడా 2025 సంవత్సరంలో ఘోర రోడ్డు ప్రమాదాలు 26 జరిగాయి. ప్రమాదంలో కూడా 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. అలాగే సైబరాబాద్ కమిషనర్ పరిధిలో చూసుకున్నట్లయితే కూడా 2025లో 34 ప్రమాదాలు ఘోర రోడ్డు ప్రమాదాలు జరగగా 118 మంది అయితే తీవ్రంగా గాయాల పాలయ్యారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా రోజు రోజుకి ప్రమాదాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఎవరు పర్యవేక్షించకపోవడం సరిగా లేకపోవడంతో కూడా ముఖ్యంగా రాత్రి వేళల్లో కూడా ఎవరు పట్టించుకోరు. ఇటు పెట్రోలింగ్ వాహనాలు కూడా రాకపోవడంతో ఇష్టారాజ్యంగా ఇటు వాహనదారులు కూడా స్పీడ్ పెంచుతూ పోతున్నారు. కొన్ని చోట్ల ఏంటంటే నిద్రమత్తులో ఉండడం రాత్రి సమయాల్లో, తెల్లవారుజామున సమయాల్లో, అలాగే అక్కడక్కడ లైట్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు అయితే పెరుగుతున్నాయి. విడుదల రవితో ప్రియాంక HMD.